ప్రజల శ్రేయస్సు కోసం సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. సోమవారం పెద్దపాడులోని ఇంటింటికి వెళ్లి కూటమి అందిస్తున్న పథకాలను వివరించారు. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పాల్పడ్డారో వాళ్ళకి ఇప్పుడు చట్టరీత్యా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం. మేము రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ ఏం పెట్టలేదు. కర్ర పెద్ద పెద్ద డామినేషన్కి వెళ్తే కర్రలతోని గ్లాసులు పగలగొట్టడం, లేకపోతే ఒకటి పీకల మీద కారులు ఎక్కించేసి చంపడం, లేకపోతే డ్రైవర్లను చంపి డోర్ డెలివరీ చేయడం, అలాంటి పనులు మేము ఎప్పుడూ చేయలేదు. అలాంటి పనులకి ఎవడు గతంలో పాల్పడ్డారో, అలాగే జే బ్రాండ్ మందు, కల్తీ మందు అమ్మి ఎంతోమంది పుస్తుల తాళ్ళని ఆడవారిని నుదుటి మీద బొట్టు చెరిపారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుని చట్టపరంగా ఎవరు తప్పు చేశారో, ఎవరు విర్రవీగిపోయారో, చట్టాన్ని ఎవరు అతిక్రమించారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది చట్టం దాని పని తాను చేసుకెళ్ళిపోతుంది. ఈరోజు మేము ఎప్పుడు విధ్వంస పాలన చేయలేదు, ఏది విధ్వంసం చేయలేదు, ఎవరికి ఇబ్బందులు పెట్టలేదు. ఇక సామాన్య మానవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. దళితుల మీద దాడులు చేయలేదు, సుధాకర్ లాంటి డాక్టర్ల మీద దాడులు చేయలేదు, సామూహిక రేపులు చేయట్లేదు. ఒక పెళ్ళి ఒక అక్కకి కొంతమంది అల్లరి చేశారని ఒక తమ్ముడు చూసి, చిన్న కుర్రోడు చూసి కంప్లైంట్ ఇస్తే అతని మీద పెట్రోల్ పోసి దాడి చేసి మసి చేశారు. అలాంటి దాడులు మేము ఎప్పుడు చేయలేదు. ఆ చేసిన వారిని మాత్రం మేము వదిలే ప్రసక్తే లేదు. దాన్ని రెడ్ బుక్ పాలన అంటారు, బ్లూ బుక్ పాలన అంటారు, ఏ బుక్ పాలన అంటారో వాళ్ళ ఇష్టం. సార్, మరోపక్క చూస్తే ఎమ్మెల్యే అంటే ఇంటి వరకే పరిమితం లేదు, కార్యాలయకి పరిమితి గత ప్రభుత్వంలో. ఇప్పుడు చూస్తే సంవత్సర పాలనలో ప్రతి ఇంటికి కూడా టచ్ అని చెప్పేసి మీ అధినాయకుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే మీకు ఎలా ఆనందం అనిపిస్తుంది? ఈ సంవత్సరం కాలంలో నేను మా ముఖ్యమంత్రి వర్యులు కనీసం 50 సార్లు కలిశాను. 57 కనీసం 100 సార్లు కలిసి ఉంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి 75% మంది ఎమ్మెల్యేలు ముఖమే చూడలేదు. పోనీ వీళ్ళు వెళ్తామంటే ఆయనకి అవకాశమే ఇవ్వలేదు. సో మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజల దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని స్థాపించిన పార్టీ మా పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ, రాజకీయ చైతన్యం కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమం అభివృద్ధి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల వద్దకు పాలన తెచ్చింది తెలుగుదేశం పార్టీ, జన్మభూమి అనేది చేసింది పార్టీ. ప్రజల వద్దకు పాలనని ఈనాడు కాదు, 1995 నుండే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు అదే ప్రజల వద్ద ఈ రాత్రి మీద కూడా తిరుగుతున్నామంటే అది మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ, దిశా నిర్దేశం. మాకు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల మాకున్న ఆ బాధ్యత, ఆ నిబద్ధత అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.